ఈరోజు మనం రాష్ట్ర క్యాబినెట్నే చూసుకుంటే రాష్ట్ర క్యాబినెట్లో మరి మనం అందాజుగా చెప్తాం 50% బీసీలు ఉన్నారని. అంటే ఒక చీఫ్ మినిస్టరు, 25 మంది మంత్రులు, అంటే దాదాపు 26 మంది ఉన్నారు. అంటే 13 మంది బీసీలు ఉండాలి. ఈ రోజున 8 మందే బీసీలు ఉన్నారు ఇక్కడ. ఈ 8 మంది బీసీల్లో కూడా ఇంతవరకు మంత్రులు కాని కులాలు ఉన్నాయి. రజక సామాజిక వర్గం నుంచి ఒక ఆయన గెలిచాడు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలే. మరి అదే కొప్పుల వేలమ నుంచి గెలిచినటువంటి ఒక పక్క అచ్చెన్నాయుడు, ఇంకో పక్క రామ్మోహన్ నాయుడుకి అక్కడ ఇచ్చారు. కళింగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలే. గవర్నర్లు ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలే. గౌడ్లకి 2 ఇచ్చారు, అంటే ఒక గౌడు ఒక సెట్టిబలికి ఇచ్చారు, యాదవులకి 2 ఇచ్చారు. అదొక్కటి మాత్రం సరిగ్గా చేశారు. గౌడ్లు, యాదవులు, రెడ్లు, కమ్మ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. సరే, కాపుల వరకు వస్తే కనీసం నాకు అనిపించేది ఏంటంటే ఒక మంత్రి పదవి తక్కువే ఇచ్చినట్టే లెక్క. వాళ్ళ ఉన్నటువంటి ఈ సంఖ్యాబలాన్ని బట్టి, జనాభా దామాష పద్ధతి చూస్తే. ఇప్పుడు రెడ్ల సామాజిక వర్గం నుంచి, కమ్మ సామాజిక వర్గం నుంచి 1-2 కన్నా మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గత 15-16 ఎలక్షన్లుగా వీళ్ళే ఏకఛత్రాధిపత్యంగా మొత్తం క్యాబినెట్ మొత్తం డామినేట్ చేస్తూ పాలన సాగిస్తున్నారు. ఈ బలహీన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ అప్రధానమైనటువంటి శాఖలు ఇస్తారు. పొరపాటున ప్రధానమైన శాఖ ఇస్తే ఆ మంత్రి ఏమాత్రం విలువలేని విధంగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అది మనకి ఇంతవరకు వస్తున్న చరిత్ర. ఎప్పుడైతే వీళ్ళ అధికారం వీళ్ళ చేతుల్లో ఉంచుకోవాలి కాబట్టి వీళ్ళు కులగణన అని చేయటానికి ఇష్టపడరు. దీనిలో ఉన్న కుట్ర ఇదే.